హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రజిత వ్లాగ్స్ చూస్తున్నారు కదా. ప్యారిస్ లేన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ గణేశుడు ఉత్సవాలు చాలా వైభవంగా చేశారు. సో ఈ ఇయర్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అనే నేమ్ స్థాపించి లోగోని కూడా ఓపెన్ చేశారు. సో లోగో ఓపెన్ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లోగో ఓపెన్ రోజు జరిగిన కార్యక్రమం. ప్రెస్ మీట్ అనంతరం ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత 9 రోజులు అంటే నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు ఏం జరుపుకుంటాము అనేది ప్రతి ఒక్కరికి తెలియజేశారు మన ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు. సో ఈరోజు నేను చేసే బ్లాగ్ ఏంటంటే ఉమాపుత్ర ఉత్సవ కమిటీ నవరాత్రి ఉత్సవాలలో రుద్రాభిషేకం, ఆ రుద్రాభిషేకాన్ని నేను బ్లాగ్ చేస్తున్నాను మీ అందరి కోసం. మన విద్యానగర్లో ప్యారిస్ లేన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు ఈరోజు నిర్వహిస్తున్నారు. లైక్ సోమవారం మహారుద్రాభిషేకం సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడైతే రుద్రాభిషేకం జరుగుతుంది. దీని వెనుకాల అసలైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడైతే రుద్రాభిషేకం చూసి వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఉమాపుత్ర ఉత్సవ కమిటీలో మహారుద్రాభిషేకం చేస్తున్నారు కదా. సో మనం ముందుకెళ్ళి చూద్దాం. సో చూస్తున్నారు కదా, శివలింగాన్ని ఏర్పాటు చేశారు. పంచామృతాలతో మహారుద్రాభిషేకం అయితే చేశారు. ఈ రుద్రాభిషేకానికి చాలామంది భక్తులు తరలి వచ్చారు. సో ఈ రుద్రాభిషేకం వీడియో మనందరికీ చూపిస్తాను. అలాగే ముందుకెళ్తే ఇక్కడ నవధాన్యాలతో పెసరు, కందిపప్పు, శనగలు, బొబ్బర్లు, పెసరిపప్పు, సో ఇవన్నీ యూజ్ చేసి వినాయకుడిని అయితే తయారు చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా మంచు శివలింగం అన్నమాట. ఐస్తో చేశారు. కందిపప్పు డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మండపం డెకరేషన్ కానీ, త్రిశూల రుద్రాభిషేకం దగ్గర డెకరేషన్ కానీ చాలా అద్భుతంగా చేశారు. సో ఇప్పుడైతే మనం వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. వినాయకుని చూద్దాం పదండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణేషుని చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. నిజంగా ఎంత బాగున్నాడు గణపతి. గణపత్ బప్పా మోరియా. చూడండి. ఎంట్రన్స్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి నేను పెట్టుకున్నాను కదా, ఇలా బొట్టు పెడతారు. అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉంది. సో ఇంకా ముందుకెళ్తుంటే లైటింగ్తో మంచి డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు. సో ఇంకా ముందుకెళ్దాం పదండి. ఇక్కడైతే చాలా క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. సో ఇంకా ముందుకెళ్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఎల్లుండి కృష్ణ లీలలు జరుపుతామండి. శ్రీకృష్ణుడు పైనుంచి కిందికి వచ్చినట్టే ఉంటుంది. నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాడంటే ఇక్కడ కృష్ణ లీల చూస్తే మన నిజమైన శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట.
ట్యాగ్ సో అందరూ రెడీగా ఉండాలి. మీకు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరు వేసే క్వశ్చన్ ఆ తర్వాత కుబేర లక్ష్మీ వీఆర్ మంచిగా చేసాం. అదే లాస్ట్ టైం కూడా కరెన్సీ నోట్లతో చేస్తే అది టాప్ అయిపోయింది. గ్రాండ్గా డెకరేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఒరిజినల్ నోట్ అన్నమాట. బాయ్. అన్న ఏం చెప్తున్నావు అన్న? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం. కార్యక్రమాలలో మొదటిది మహారుద్రాభిషేకం. ఇది భక్తుల కోరిక మేరకు ఈరోజు మరియు రేపు కూడా కొనసాగుతుంది. అలాగే దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ లీలలు, అది కూడా 2 రోజులు నిర్వహించబడుతుంది. దానిలో అనంతరము మరి తిరిగి 2 రోజులు శ్రీ కుబేర లక్ష్మీ గణపతి అంటే కరెన్సీ అలంకరణతోటి ఒకే మండపంలో, వినాయకుడి మండపంలో కుబేర లక్ష్మీ గణపతిని భక్తులు దర్శించుకునే విధంగా మా మీ యొక్క కోరికల్ని, మీ యొక్క ఆసక్తుల్ని స్వామివారి ముందు పెట్టుకొని స్వామివారిని మనసారా ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నది ఉమాపుత్ర ఉత్సవం. ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని అయితే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు, చూస్తున్నారు కదా. వాళ్ళు ప్రసాదాన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ప్రసాదాన్ని చాలా ప్రేమగా ఇష్టంగా తింటున్నారన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలామంది భక్తులైతే ఉమాపుత్ర ఉత్సవ కమిటీ నిర్వచిస్తున్న రుద్రాభిషేకానికి, మహారుద్రాభిషేకానికి అయితే చాలామంది తరలి వచ్చారు భక్తులు. సో ఇటు చూసుకుంటున్నట్టయితే మన యూత్, ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ఒక యూత్ అయితే అందరు చాలా బాగా ప్రసాదాన్ని అందరికీ వడ్డిస్తున్నారు, పెడుతున్నారు ప్రసాదాన్ని. అలాగే ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు మన ముందుకెళ్తే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట. చాలా అట్రాక్టింగ్గా ఉంది. ఈరోజు మహారుద్రాభిషేకం రోజు ఇక్కడ ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, గ్రూప్ ఫొటోస్ దిగుతున్నారు. నిజంగా చాలా అద్భుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు ఉమాపుత్ర ఉత్సవ కమిటీ ప్యారిస్ లేన్ వాళ్ళు. చాలామంది అయితే సెల్ఫీలు దిగుతున్నారు, వాళ్ళ కోరికల్ని మన వినాయకుడికి కోరుకుంటున్నారు, బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు. సో చూస్తున్నారు కదా ఎంతమంది తరలి వచ్చారు.
మహారుద్రాభిషేకంలో ఈ రోజు ఆ పశుపతినాథుని యొక్క రుద్రాక్ష లింగాన్ని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. ఆ శివలింగానికి మనం పంచామృతాలతోనూ వివిధ రంగుల పుష్పాలతోనూ పండ్లతోనూ పత్రాలతోనూ మనం అభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. పశుపతినాథుని యొక్క ఆ యొక్క శివలింగం పక్కనే స్ఫటికలింగం కూడా కొలువై ఉంది. ఆ స్ఫటికలింగానికి కూడా మహారుద్రాభిషేకం నిర్వహించుకున్నాం. ఈ మహారుద్రాభిషేకం రేపు కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సరాల్లో వినాయకుడి యొక్క సమక్షంలో నేను నా పుట్టినరోజు నిర్వహించుకోవడం, దానికి ఉమాపుత్ర ఉత్సవానికి ఈ రకంగా ప్రణాళిక వేసి ఇప్పటిదాకా నాకు ఇచ్చిపోయిన ఆ విషయం తెలియదు. గౌరవం మాట్లాడేదాకా నిజంగానే నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇది కూడా ఇది వాడలే మీరు ఈ ఏరియా వాళ్ళేనా? ఓకే, లాస్ట్ ఇయర్ బాగుందా, ఈ ఇయర్ బాగుందా? దానికే ఉంది. వెరీ గుడ్. ఈ ఇయర్ ఇంకా అంగరంగ వైభవంగా చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు కదా. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అక్కడ వీడియో తీసుకున్నారా?